సంగారెడ్డిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ఆద్యశిల స్థాపన మహోత్సవం. సంగారెడ్డి పసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ నెల 20వ తేదీన ఆద్యశిల స్థాపన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. అష్టోత్తర శతవర్షణ హనుమాన్ చాలీసా పారాయణ పరస్పర ఆద్యశిల స్థాపన మహోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉదయం 8 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు భక్తులచే శిలలపై బీజాక్షరాలు రాయించే కార్యక్రమం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజ్ అనంతకిషన్, నీలం మధు, ప్రశాంత్ కుమార్, సెంథిల్ పాల్గొన్నారు. మానసిక పరిపూర్ణత కలుగుతుంది. అందువల్ల దేవాలయాన్ని ద్రష్టలైనటువంటి ఋషులు విష్ణు ధర్మోత్తరం అనేటువంటి పురాణంలో ఏ విధంగా నిర్మించానో చెప్పడం జరిగింది. దానికి మొట్టమొదలు భూశుద్ధి చేయాలి. భూపూజనాన్ని నిర్వహించమని చెప్పారు. ఏ స్థలంలో అయితే మనం దేవాలయాన్ని నిర్మిస్తామో ఆ స్థలాన్నంతా కూడా శుద్ధి చేయాలి. దానికి భూ పరీక్షలు నిర్వహించాలి. ఆ తర్వాత వాస్తు పద విన్యాసము అని చెప్పి వాస్తు శుద్ధి చేయాలి. వాస్తు అంటే అక్కడ ఉండేటువంటి దేవీ దేవతలందరి యొక్క ఆగమనము ద్వారా దేవాలయ నిర్మాణం ప్రారంభమవుతుంది. కాబట్టి వసనివాస అని అర్థం వాస్తు అనంటే. అందులో ఒక 1000 కలశాలను పెట్టి పవిత్రమైనటువంటి నదుల ద్వారా ఆ స్థలాన్నంతా కూడా శుద్ధిపరిచి శంకుస్థాపనను నిర్వహించాలి. 21 ఏప్రిల్ 2017లో మన దేవాలయం యొక్క శంకుస్థాపనను 1000 మంది పంచాక్షర మహామంత్ర జపాన్ని పఠిస్తూ ఉండంగా శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య కరకమలముల చేత శంకుస్థాపనను నిర్వహించింది మన విద్యాపీఠం. ఏ దేవాలయం ఎంతైతే ఎత్తు కడతామో అంత లోతు తవ్వమని చెప్పారు. సుమారు దేవాలయ నిర్మాణం ఎంతైతే స్థలాన్ని చేస్తామో అంత సుమారు 10 అడుగుల లోతు తీసి దాంట్లో ఉన్నటువంటి మట్టినంతా తీసి శంకుస్థాపనను చేసింది విద్యాపీఠం. ఇక ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు, శ్రీబంధనము అని, విష్ణుబంధనము అని, శక్తిబంధనము అని, అదేవిధంగా రుద్రబంధనము అని, ఇట్లా పంచబంధాత్మకంగా 5 రకాల ధర్మశాస్త్రంలో చెప్పబడ్డటువంటి బంధనాల ద్వారా, అంటే రాళ్లను పేర్చేటువంటి క్రమాన్ని బంధనము అని చెప్పారు. కింద అట్టడుగు భాగంలో శ్రీబంధనము, దాని తర్వాత దానిపైన 5.5 అడుగుల పైన విష్ణుబంధనము, దాని 5.5 అడుగుల పైన చక్రబంధనము, దాని యొక్క 6.5 అడుగుల పైన రుద్రబంధనాన్ని ఆనుకొని శక్తి బంధనాన్ని, ఇట్లా పంచబంధాత్మకంగా ఈ దేవాలయాన్ని మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక గొప్పగా కార్యక్రమాలు ఇక్కడ అన్నీ కూడా జరిగి ఉన్నాయి. అనేక మంది భక్తులు పాల్గొని ఉన్నారు. ఇక ఆ తర్వాత గర్భాలయాన్ని ప్రారంభం చేయటం, సుధాస్తరణాన్ని పరచడం, సైకత శ్రమసేవా క్రతువును నిర్వహించడం, అంటే భక్తులందరూ కలిసి అందులో ఇసుకను నింపేటువంటి కార్యక్రమాన్ని సవైదిక విధానంలో నిర్వహించింది మన విద్యాపీఠం. తర్వాత దీన్ని పటిష్టవంతం చేయమని చెప్పారు. ఎట్లా పటిష్టమవుతుంది? గజపాద గట్టనేషు అని చెప్పారు. ఒక గజము చేత గట్టనం చేయించమని చెప్పారు. గత సంవత్సరం మనం చూసి ఉన్నాం. మన జగ్గారెడ్డి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాదుల చేత మనం ధావణగిరి అనేటువంటి ప్రాంతం నుండి ఏనుగును, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఏనుగును తీసుకొని వచ్చి ఒక్కొక్క రాయి మీద తాడనం చేయించడం జరిగింది. అదే గజపాద ఘట్టనోత్సవం. తర్వాత శిలలకు సంస్కారాదులు చేసేటువంటి కార్యక్రమం 16 ఆగస్టు 2025లో చేసుకొని ఉన్నాం మనం. ఆ తర్వాత మెల్ల శిలా సంస్కారం, ఇక్కడ ఉపయోగించేటువంటి శిలలకన్నిటికీ కూడా త్రివిధ సంస్కారములు, అగ్ని సంస్కారము, వాయు సంస్కారము, జల సంస్కారం, ఇట్లా 3 సంస్కారాలు చేసి గర్భాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక గర్భాలయంలో చేసేటువంటి విశేషమైనటువంటి ఉత్సవము ఈ అక్షయ తదియ రోజు ఆద్యశిలాస్థాపనం. అంటే ప్రథమమైనటువంటి పంచశిలలను, ఒక 5 రకాల శిలలను 5 బీజాక్షరములు లిఖించి దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి ద్వారం ఎడమవైపున కింద స్తంభం కింద న్యాసం చేయమని చెప్పారు. దీన్నే ప్రథమేష్టికా న్యాసము అని అంటారు. మన ద్వారానికి 2 స్తంభాలు ఉంటాయి.
ఒకటి ఎడమవైపు, ఒకటి కుడివైపు. ఎడమవైపు ఉన్నటువంటి స్తంభాన్ని యోగ స్తంభము అని అంటారు. కుడివైపు ఉండేటువంటి స్తంభాన్ని భోగస్తంభము అని అంటారు. ఈ ఎడమవైపు ఉండేటువంటి స్తంభము లోపల ఈ 5 పంచశిలేష్ఠికాన్యాసము అని అంటారు. ఈ 5 శిలలను, బీజాక్షరయుతమైనటువంటి శిలలను ఎవరైతే ప్రతిష్ఠ చేస్తారో వాళ్లకు సాద్గుణ్య ఈశ్వర పదారవింద ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రథమేష్ఠిక అత్యంత గొప్పనైనటువంటిది. దేవాలయం మొత్తంలో శంకుస్థాపన, ప్రథమేష్ఠిక, ప్రతిష్ఠ ఇవి అత్యంత గొప్పనైనటువంటి కార్యక్రమాలండి. అందులో ప్రధానంగా అక్షయ తదియ రోజు, అంటే అక్షయ తదియ రోజు ఏం చేసినా ఏమవుతుంది? అక్షయమవుతుంది. ఈ ఫలితమంతా కూడా లోకానికి అందించాలని ఈ మన విద్యాపీఠం ఇప్పటికే పీఠ ఉపపీఠాలను పూర్తి చేసుకొని సవిధిగా దేవాలయం ద్వారస్థాపన కింద చేసేటువంటి ప్రక్రియ ఈ ఆద్యశిలా స్థాపనను అత్యంత వైభవోపేతంగా సద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం చేత నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు 24/2026 రోజు ఉదయం 8 గంటలకు ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8 గంటల అమ్మవారు ఆశ్రమం నుంచి మంటప ప్రవేశం ఉంది. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యవాచన, ఈ శిలలకన్నింటికి కూడా పంచగవ్య అధివాసాలు 5 ద్రవ్యాలలో ఏమిటి? గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదది, గో ఆజ్యం ఈ 5 అధివాసం చేస్తారు. ఆ తర్వాత పరమ పవిత్రమైనటువంటి ఈ శిలలన్నిటినీ కూడా చక్కగా దేవతాత్మకమయం చేసి అఘోర హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ అఘోర హోమము తర్వాత శుభమైనటువంటి ముహూర్తంలో సాయంకాలం 5:35 ఎవరైతే ఆశ్రమం ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరూ భక్తుల చేత బీజాక్షరాలను లిఖించేటువంటి భాగ్యాన్ని కూడా విద్యాపీఠం ఏర్పాటు చేసింది. ఈ బీజాక్షరాలు ఎవరైతే రాస్తారో శిలల మీద వాళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి. పాతకములు, ఉపపాతకములన్నీ కూడా నశిస్తాయి అని మయమతం ఇత్యాది గ్రంథములన్నీ కూడా చెప్పడం జరిగింది. అందులో మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క ఈ గర్భాలయం యొక్క విశేషం ఏమిటి అంటే ఇక్కడ ఒక ద్వారం లేదు, గర్భాలయానికి చతుర్ద్వారములు ఉన్నాయి. కాబట్టి 4 ద్వారాల కింద సుమారు 20 శిలలు, 4x5 20 శిలలను ఈ పంచేష్టికా న్యాసంలో న్యాసం చేయబోతోంది మన విద్యాపీఠం. ఎక్కడా దొరకనటువంటి అరుదైనటువంటి అవకాశం. తూర్పు ద్వారంలో ఉన్నటువంటి శిలలనన్నిటినీ కూడా తూర్పు ద్వారానికి అధిదేవత నదులు 2 ఉన్నాయి. అవి గంగా, యమున. ఈ శిలలను అక్కడికి తీసుకొని వెళ్ళి సంస్కరించి తీసుకొని రావడం జరిగింది. అట్లనే దక్షిణంలో పెట్టేటువంటి శిలలకు అధిదైవతము ఎవరు అని అంటే గోదావరి, కృష్ణ ఈ 2 నదులు ఉంటాయి. మనకు తెలిసి తెలియకనే ఒక గర్భాలయానికి వెళ్ళి మనం నమస్కరిస్తే ఆ ద్వారం ఏదుందో ఆ ద్వారం యొక్క అధిదేవత యొక్క నదులలో మనం స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందండి. అందుకనే దేవుణ్ణి చూడడం కాదు, దేవాలయానికి వెళితే చాలు శక్తి కలుగుతుంది. మన ఆధ్యాత్మిక ధర్మము చాలా గొప్పది. దక్షిణంలో గోదావరి, కృష్ణ ఈ 2 నదులు ఉంటాయి. ఆ 2 నదులకు ప్రత్యక్షంగా విద్యాపీఠం వెళ్ళి శిలలను సంస్కారం చేసి తీసుకొని రావడం జరిగింది. ఇక పశ్చిమ ద్వారంలో రేవా నది, తపసా నది. రేవా అంటే నర్మదా నది, తపసా నది ఈ 2 నదులకు వెళ్ళి సంప్రోక్షణ చేసి తీసుకొని రావడం జరిగింది. ఉత్తర ద్వారంలో ఉండేటువంటి నదులు తుంగభద్ర, సరస్వతి. తుంగభద్ర డ్యామ్కు వెళ్ళడం జరిగింది సుంకేసుల దగ్గర. అట్లనే సరస్వతి నది గంగా, గోదావరి, సరస్వతి త్రివేణి సంగమానికి వెళ్ళి ప్రయాగరాజ్ వెళ్ళి సంస్కారం చేసి తీసుకొచ్చినటువంటి శిలలను మనం ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. జ్యోతిర్వాస్తు విద్యాపీఠము అనంటే సవైదికంగా కార్యక్రమాన్ని ఏ విధంగా చెప్పబడ్డదో శాస్త్రంలో ఆ విధంగా నిర్వహించి తరిస్తూ ఉన్నది. లోకానికి ఆ ఫలితాన్ని కూడా అందజేస్తూ ఉంది. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని అనేక మంది భక్తుల చేత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం చోలె పూజ, అమ్మవారు ఇక్కడి నుండి వేదిక దగ్గర నుంచి గర్భాలయంలోకి వెళ్ళడం, 5:01 అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది చేత బీజాక్షరాలు లిఖించడం, 6:10 ఆ శిలలన్నింటినీ కూడా స్థాపన చేయబోతూ ఉంది.
ఈ శిలేష్ఠికా న్యాసము దేవాలయానికి శక్తినిచ్చేటువంటి సాధన. మనకు ప్రతిష్ఠ ద్వారా విగ్రహానికి శక్తి ఎట్లయితే కలుగుతుందో, ప్రతిష్ఠ కింద స్వామివారి కింద మనం యంత్రాన్ని పెట్టడం జరుగుతుంది. యంత్రము ద్వారా విగ్రహం చైతన్యవంతమవుతుంది. అట్లనే ఈ శిలల ద్వారా దేవాలయం అంతా కూడా చైతన్యవంతమవుతుంది. దేవాలయం చైతన్యవంతం కావడం చేత మనమందరము కూడా తరించబడతాం. కాబట్టి ఇట్టి మహా కార్యక్రమం, అరుదైన కార్యక్రమం, ఎక్కడ జరగలేనటువంటి కార్యక్రమం. ఎంతోమంది దేవాలయాలు నిర్మాణం చేశారు, కానీ ఇంత గొప్పగా, ఇంత శాస్త్రాధ్యయనం చేసి, ఇంత చక్కగా ఇంతమందిని కలుపుకొని, అంటే ఈ ప్రథమేష్టికా న్యాసాలు చేస్తారు, వాళ్ళే చేసి రాసి పెట్టేస్తారు, కానీ భక్తులకు అవకాశం ఇవ్వలేరు. మనం అందరి భక్తులకు అవకాశం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చక్కగా ఈ కార్యక్రమానికి అశేషమైనటువంటి ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ బీజాక్షరాలను లిఖించి హనుమాన్ చాలీసా పారాయణం చేసి ప్రత్యక్షంగా శిలలకు అభిషేకం చేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. చక్కగా శిలలకు అభిషేకం చేసేటువంటి సుకృత అవకాశం కూడా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం శ్రీ నీలం మధు గారి యొక్క మాస పూజ నిర్వహణలో జరగబోతుంది. అనేక మంది తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మహంతులు శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల చేత ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, గౌరీభట్ల యాదగిరిగుట్ట ఆస్థాన సిద్ధాంతి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రముఖులందరూ కూడా విచ్చేయబోతూ ఉన్నారు. ఇటువంటి మహా కార్యక్రమంలో అనేక మంది స్థపతులు కూడా రాబోతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి. ఇటువంటి మహా కార్యక్రమంలో మీరందరూ కూడా తప్పకుండా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలోని శివార్లోని ఫసల్వాది గ్రామంలో శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో, ఇరు రాష్ట్రంలో కని విని ఎరగని ఎన్నో రకమైన పూజలు, అలాగే అమ్మవారి యొక్క ప్రతిష్టాపనలు. ఈ మధ్య కాలంలో మన శివరాత్రికి జలలింగం, అంతకుముందు పత్రలింగం, అంతకుముందు బస్వలింగం, ఇట్లా రకరకాల కార్యక్రమాలని ప్రజలకు అందించి భగవంతుని కృపకు పాత్రలు చేస్తున్న శ్రీ మహేశ్వర సిద్ధాంతి గారికి పాదాభివందనలు తెలియపరుస్తూ, ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంకి గురుదేవులైనటువంటి మదనానంద స్వామి, కృష్ణానంద స్వామి, మాధవానంద స్వామి పూర్తి దివ్యమైన ఆశీస్సులచే ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం దినదాభివృద్ధి చెందుతూ ఈ దేశంలో ప్రప్రథంగా దేవాలయాలు చాలా కడుతుంటారు, కానీ ఇంతకుముందు గురువుగారు అన్నట్టు న్యాచురల్గా, అంటే పద్ధతి ప్రకారము, శాస్త్రీయ ప్రకారంగా ఇక్కడ కట్టడం అంటే ఎంతో గొప్ప విషయం. సంగారెడ్డిలో పుట్టినందుకు, సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నందుకు ఎంతో గర్వించాలి. మన ఊర్లో, మన ప్రాంతంలో ఇంత పెద్ద ఆలయం కట్టి కనీ విని ఎరగని రీతిలో ఈ ఆలయ నిర్మాణం జరగబోతుంది. చాలామంది భక్తులు సహకరిస్తున్నారు. మా నాయకుడు జగ్గారెడ్డి గారి వారు కూడా తన వంతు సహకారం కూడా ఎంతో లభిస్తున్నది. మళ్ళీ ఈ విషయము ఇంకా పై వరకు కూడా తీసుకెళ్దామని చెప్పి మా ఆలోచన కూడా ఉంది. మరి భక్తులకు మంచి సువర్ణ అవకాశం. ఇంతకుముందు గురువుగారు అన్నట్టు ఆద్యశిల స్థాపన మహోత్సవము, మరి ఎక్కడ ఇన్లేము ఈ పేరు, మేము కూడా కొత్తగానే వింటున్నాము. మరి ఈ బీజాక్షరాలు గర్భగుడిలో వెళ్ళేటప్పుడు ద్వారం కింద పెట్టడం అనేది కూడా ఒక గొప్ప విషయము. మరి అందరికీ అవకాశము వారు పెట్టడమే కాకుండా కూడా ప్రజలందరికీ కూడా లిఖితం అందరు రాసే అవకాశం గురువుగారు ఇచ్చారు. మరి ఈ అదృష్టం మనకు దొరకడం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మనందరికీ కూడా అన్ని మంచి జరగాలని చెప్పి వారు చేసే కార్యక్రమాలన్నీ ప్రజల కోసం చేసే కార్యక్రమాలు నిర్విరామంగా రాత్రి పొద్దున 6 గంటల నుంచి రాత్రి 2 వరకు కూడా నిర్విరామంగా
ప్రజల సేవ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ నిర్విరామంగా పనిచేస్తున్న సిద్ధాంతి గారికి ఆ భగవంతుడు, ఆ శివుడు, ఆ మహాదేవుడు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ గుడి నిర్మాణం అది తొందరలో జరిగి ఇదొక పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా మీరు భాగస్వామ్యం చేసినందుకు ఎంతో ఈ జన్మకు ఇది చాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి అవకాశాలు అందరికీ రావు. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరగబోయే సోమవారం సాయంత్రం పొద్దు నుంచి సాయంత్రం జరిగే కార్యక్రమంలో మీకున్న సమయంలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ సెలవు. జ్యోతిర్వాసు విద్యాపీఠం మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం సంగారెడ్డి జిల్లాలో ఇంత పవిత్రమైన స్థలాన్ని ఎన్నుకొని ఈ పసలవాది గ్రామంలో ఈ జ్యోతిర్వాసు పీఠం తరపున ఇంత గొప్ప దేవాలయం నిర్వహించడం కూడా మన ప్రపంచానికే ఒక గొప్ప అదృష్టం అనుకుంటున్నాం. ఎందుకంటే పురాణాలలో వింటుంటే మనం ఎక్కడైనా ఏ టెంపుల్కైనా పోతే గతంలో ఏదైనా టెంపుల్ కట్టారంటే చోళులు, అదేవిధంగా ద్రావిడ్లు ఇలాంటి గొప్ప దేవస్థానాలు కట్టించారు అని చెప్పే మనకు చరిత్ర చెప్తుంటుంది. అలాంటి చరిత్రను మన ఈ కలియుగంలో ఇంత గొప్ప దేవస్థానం నిర్వహించడం కూడా ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం, అదేవిధంగా మహేశ్వర్ శర్మ గారి ఆధ్వర్యం జరగడం చాలా సంతోషం. అట్లనే 20 తారీఖు రోజు జరిగే కార్యక్రమం, ఎందుకంటే శిలాలు మీరు చూస్తారు మన కళ్ళ ముందే జరుస్తారు. అం అం అహం హిం అనే అలాంటి బీజాక్షరాలకు అందరం కూడా ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరితోటి కూడా బీజాక్షరాల మీద నామస్మరణ చేయించి అక్కడ చరిత్రలో మన పేరు నిలిచేటట్టు, అందరిని భక్తుల పేరు నిలిచేటట్టు లోకాన్ని కూడా సమిష్టిగా చేయాలని ఈ సంకల్పానికి కూడా మేమందరం కూడా అందులో భాగస్వామ్యం కావడం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. అట్లనే ఈ భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మన అందరు భక్తులందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు కూడా మన అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతాడు. ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ దేవస్థానాన్ని కూడా అందరం భక్తులము ఈ కార్యక్రమాన్ని ఇంకా తొందరగా ప్రతిష్ట చేసి కూడా ఈ గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోదాం. ఇక్కడ కూడా స్థానిక ఉన్న మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మేము అందరం కూడా సహకారం అందిస్తాము. అట్లనే మీరందరూ కూడా సహకారం ఉండాలి. ఆ దేవుడికి ప్రతి ఒక్కరి మనతోటైన సహకారాలు చేసి ఈ గొప్పతనాన్ని ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 20 తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి, బీజాక్షరాల కార్యక్రమానికి, హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి కృపకు ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నా. ఉదయం 20 తారీఖు రోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.